హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1348. ఈరోజు డేట్ 17th January 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డే మీకు ఒక సూపర్ ల్యాప్టాప్ ఉంది. ఎంఎస్ఐ బ్రాండ్కి సంబంధించింది. 1000 రూపాయల కూపన్, అలాగే మీకు 6000 రూపాయల ఎస్బీఐ కార్డు ఉంది అండ్ 43,000 రూపాయలకు వస్తుంది. i7 వేరియంట్ ఎక్సలెంట్ డీల్లో ఉంది. దీన్ని అర్జెంటుగా లూట్ చేసేయండి. ఎవరైతే స్టూడెంట్ ల్యాప్టాప్ 40,000 రూపాయల బడ్జెట్లో కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక కిర్రాక్ డీల్ అనమాట. అండ్ నేను మీకు సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే రోజు 999 రూపీస్కి స్మార్ట్ టీవీ ఆఫర్ ఉంది. షార్ప్ 8 o'clock మీరు యాక్టివ్గా ఉండాలి అని చెప్పి పోస్ట్ పెట్టాను. అండ్ దాంట్లో మన వాళ్ళు చాలామంది లూట్ చేశారు. నాకు స్క్రీన్ షాట్లు కూడా పెట్టారు నేను బుక్ చేసిన అని చెప్పి. అండ్ ఈ రోజు నుంచి డెలివరీస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, డిఫరెంట్ స్మార్ట్ టీవీస్ చాలామందికి డెలివరీ కూడా అయిపోయినాయి. అండ్ ఇలాంటి డీల్స్ అనేవి వస్తుంటాయి. కొంచెం యాక్టివ్గా ఉండాలి. నేను మీకు చెప్తూనే ఉన్నాను, మీరు ఇలాంటి టైంలో కొంచెం యాక్టివ్గా ఉంటేనే ఇలాంటి లూట్ డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అని చెప్పి. సో మీరేమో కింద కామెంట్స్లో అది పెడతారు ఇది పెడతారు అని రాస్తారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మాకు ₹1 రావాలంటే ఖచ్చితంగా అన్ని రకాల ప్రొడక్ట్స్ పెట్టాల్సిందే. అండ్ నేను మీకు ముందే చెప్పాను ఇది. అందుకని కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఇలాంటి డీల్స్ వచ్చినప్పుడు మీరు కొంచెం యాక్టివ్గా ఉంటే లూట్సే తెలుస్తూ ఉంటాయి. నన్ను తిట్టినంత మాత్రాన మీకు లూట్స్ మిస్ అయిపోతే కూడా తిడుతూ ఉంటారు. లూట్ క్యాన్సిల్ అయిపోయినా నన్ను తిడతారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదో నాదైనట్టు. నా చేతిలో ఏముండదు. డీల్ వస్తే పెడతా, అది వస్తే మీ లక్, రాకపోతే నా బ్యాడ్ లక్. ఎందుకంటే అల్టిమేట్గా నన్నే తిట్టేది. సో అందుకని యాక్టివ్గా ఉండండి. ఛానల్లో ఇప్పటికైనా కొంచెం యాక్టివ్గా ఉండండి. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ ఎవరైతే 999 రూపీస్కి స్మార్ట్ టీవీ లూట్ చేశారో వాళ్ళకి కంగ్రాట్స్, శబాష్ నాన్న, సూపర్గా చేశారు మీరు. ఇక ఈరోజు మన టెక్నో సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు గ్లోబల్గా శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. అండ్ సూపర్ ఎక్సైటెడ్. ఎవరికైనా శాంసంగ్ ఫ్లాగ్షిప్ సిరీస్ అంటే చాలామంది వెయిట్ చేస్తూనే ఉంటారు. అండ్ చాలామంది ప్రీ బుక్ కూడా చేస్తూనే ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ ఈసారి నేను కూడా ప్రీ బుక్ చేశాను. నా S23 అల్ట్రాని ట్రేడ్ ఇన్ చేసి నేను తీసుకుందామని ప్లాన్లో ఉన్నాను. చూద్దాం ఎలా వస్తుందో. వాల్యూ 70,000+ అయితే వస్తుందని నాకు వీళ్ళు ఆల్రెడీ ఫోన్ కూడా చేశారు. ఇంట్రెస్టెడ్ ఉన్నారా అని చెప్పి. ఇంట్రెస్ట్ ఉన్నాను. అయ్యో భలే ఉన్నారే, ఇంట్రెస్ట్ ఉన్నాను నేను ఇంట్రెస్ట్గా ఏమైనా తీసుకుపోండి అని చెప్పాను. సో ఎనీవేస్ చూద్దాం ఎలా ఉంటుందో S24 అల్ట్రా ఈసారి. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే, శాంసంగ్ వాళ్ళు రీసెంట్గా CES 2024లో చాలా రకాల కొత్త టెక్నాలజీ, ముఖ్యంగా స్మార్ట్ టీవీల మీద సూపర్ టెక్నాలజీస్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. QLED, న్యూ QLED, అలాగే వీళ్ళు మినీ QLED అని చెప్పి ఇలా చాలా రకాల టీవీలు అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఇవన్నీ మనకి నెక్స్ట్ సమ్మర్ కల్లా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా టీవీలు అయితే ఈసారి శాంసంగ్ నుంచి కొత్త టెక్నాలజీస్ అయితే మనం చూడబోతున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడు శాంసంగ్ ఫ్యూచర్ ఫెస్ట్ సేల్స్ అనే పేరుతో మనకు కొన్ని స్పెషల్ సేల్స్ కూడా రాబోతున్నాయి. ఇందులో ఒక టీవీ కొన్నారనుకోండి మీరు, ఈ టీవీ కొంటే మీకు 1,25,000 రూపాయల శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫ్రీ, అలాగే 60,000 రూపాయల స్మార్ట్ టీవీ 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఫ్రీ, అలాగే 40,000 రూపాయల శాంసంగ్ ప్రీమియం సౌండ్ బార్ ఫ్రీ, అలాగే మీకు 20% క్యాష్ బ్యాక్, అలాగే 10% ఇన్స్టంట్ బ్యాంక్ ఆఫర్. దట్టు చాలా ఎక్కువ బ్యాంక్ ఆఫర్ కూడా వస్తుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఈ టీవీ మీద ఉన్నాయి. ఒక స్మార్ట్ టీవీ, ఒక గెలాక్సీ S23 అల్ట్రా, ఒక సౌండ్ బారు, అలాగే ఇంకా చాలా రకాల ఆఫర్లు ఫ్రీగా ఇస్తున్నారు. మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది అంటారు? 15 లక్షలు అనమాట. శాంసంగ్ నియో QLED 4K 98 ఇంచెస్ టీవీ కొంటే మీకు ఇవన్నీ ఫ్రీ ప్లస్ అడిషనల్గా క్యాష్ బ్యాక్ 20%, ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ అంటే 10% ఇన్స్టాంట్ మీకు బ్యాంక్ ఆఫర్ కూడా ఇస్తారట. చాలా ఉన్నాయి ఆఫర్లు అయితే. మరి ఇంట్రెస్ట్ ఉందా? 15 లక్షలు అంటే ఈ టీవీ. ఒక లుక్ అయితే వెళ్ళి శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ సేల్ అనేది నడుస్తుంది. అండ్ ఇవే కాదు, ఇంకా చాలా రకాల టీవీల మీద డిఫరెంట్ ఆఫర్లు ఉన్నాయి. హైయెస్ట్ ఆఫర్ అయితే ఇదే అనమాట, ఫ్యూచర్ ఫెస్ట్ సేల్స్. 15 లక్షలు రెడీగా ఉండాలన్నమాట. అండ్ ఈరోజు S24 అల్ట్రా సిరీస్ కూడా లాంచ్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్. గెలాక్సీ ఏ అని కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ గెలాక్సీ ఏ అంటే ఏంటి, ఇవన్నీ మనం అది లాంచ్ అయిన తర్వాత వాటి గురించి సపరేట్గా ఒక చిన్న వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు బెంగళూరులో ఒక కొత్త ఆఫీస్ని ఈరోజు ఓపెన్ చేశారు. అండ్ దీంట్లో 1,200 మందికి ఉపాధి కల్పిస్తారనమాట. డిఫరెంట్ డివిజన్స్లో వీళ్ళకి 1,200 మంది కొత్త ఎంప్లాయీస్ని అక్కడ తీసుకుంటారు. కొత్త ఆఫీస్ అనేది బెంగళూరులో వీళ్ళు ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో 29వ తారీఖు అనుకుంటారు కదా, రియల్మీ 12 Pro సిరీస్ని లాంచ్ చేయబోతుంది. అయితే ఈసారి Pro Plus ఉండదంట, Pro Max ఉంటుందంట. అంటే జస్ట్ లైక్ రెడ్మీ వాళ్ళ స్ట్రాటజీని వీళ్ళు ఫాలో అవుతున్నారు. Pro Plus ప్లేస్లో Pro Maxని తీసుకొస్తున్నారు. వాళ్ళేమో Pro Max ప్లేస్లో Pro Plusని తీసుకొచ్చారు. విచిత్రమైన పేర్లు పెట్టి అమ్ముతున్నారు వీళ్ళు. అండ్ ఈ ఫోన్స్లో 12 Pro Max మీకు 33,000 దాకా ఉండొచ్చట. సో
స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉండబోతున్నట్టు నేను విన్నాను. చూడలేదు, విన్నాను. చూడాలి మరి ఇది ఎంతవరకు వర్తో కాదో మనం చూడాల్సిందే. నెక్స్ట్ మనకి హానర్ నుంచి. హానర్ వల్ల మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రం డిఫరెంట్. ఎందుకంటే అక్కడ ఉంది మాతసేత్ మామ. ఇంతకుముందు రియల్‌మీలో ఎలాగైతే మార్కెటింగ్ స్ట్రాటజీస్ తీసుకొచ్చారో సేమ్ స్ట్రాటజీస్‌ని ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు. అండ్ ఇప్పుడు X9B అని ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే అంటే అసలు పగలదట. మీరు ఎంత కిందేసి కొట్టినా గానీ పగలదట. వీళ్ళు కొత్తగా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ దట్టు వీళ్ళు కొంచెం కాంట్రోవర్షియల్‌గానే చెప్తున్నారు దీన్ని. పగలది అరేంజ్ చేసుకోండి అని చెప్తున్నారు. అండ్ ఈరోజైతే దీనికి ఒక నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్లారు. మహీంద్రా థార్‌ని దాని మీద నుంచి పోనిచ్చారు. దానికేం కాలేదట. సో మరి ఇది నిజమా కాదా అనేది తెలియదు. సో ఇదైతే ఒక డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అయితే వీళ్ళు ఫాలో అవుతున్నారు. అండ్ X9B అనేది ఫిబ్రవరిలో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అండ్ మొన్న హానర్ 90 డీల్ ఎంత మంచి డీల్ అండి అది. ఎంత బాగుందండి ఆ డీల్. కొన్నారు చాలామంది. రూ. 19,000 రూ. 18,000 కొన్నారు. అండ్ ఎవరైతే హానర్ 90 నా సజెషన్‌తో నేను పెట్టిన లూట్ డీల్‌తో కొన్నారో కింద కామెంట్‌లో ఒక్కసారి అన్న థ్యాంక్ యూ అన్నా అనకపోయినా అరే బాబు థ్యాంక్ యూ రా బాబు అని ఒక మెసేజ్ పెట్టా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే కొన్ని వందల మంది కొన్నారు దీన్ని. చాలామంది నాకు పర్సనల్‌గా ట్విట్టర్‌లో కావచ్చు, అలాగే మన కామెంట్ సెక్షన్‌లో కావచ్చు థ్యాంక్స్ చెప్పారు. అండ్ మన డిస్కషన్ గ్రూప్‌లో కూడా పెట్టారు. అండ్ ఒకసారి ఇప్పుడు కూడా పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు నుంచి మీకు జియో ఈసిమ్ యాక్టివేషన్ అనేది దాంట్లో చేసుకోవచ్చు. సో ఎవరైతే హానర్ 90 కొన్నారో మీరు ఈసిమ్ కూడా దాంట్లో అవైలబుల్‌గా ఉందనమాట. ఫర్ ద ఫస్ట్ టైము అండర్ ₹20,000 బడ్జెట్‌లో ఈసిమ్ క్యాపబిలిటీ ఉన్న ఒకే ఒక్క ఫోన్ అనమాట ఇది. పండగ చేసుకోండి. ఇదొక సూపర్ ఫీచరు. నెక్స్ట్ మనకి గూగుల్ అలాగే ఎన్‌పిసిఐ. ఎన్‌పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ గూగుల్ పే ఉంది కదా, మనం ఇంతకుముందు తేజ్ ఇప్పుడు గూగుల్ పే అందరం వాడుతున్నాం కదా గూగుల్ పే. వీళ్ళు ఒక కొత్త ఎంఓయూని సైన్ చేశారు. ఇదేంటంటే ఇంటర్నేషనల్‌గా చాలా కంట్రీస్‌లో మన గూగుల్ పేని వాడి అక్కడ పేమెంట్స్ అనేది చేసేలాగా ఒక ఎంఓయూ సైన్ చేశారనమాట. ఇదొక అగ్రిమెంట్ లాంటిది సైన్ చేశారు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు వేరే కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా అక్కడ కరెన్సీలో కాకుండా డైరెక్ట్‌గా మన కరెన్సీలోనే పే చేసేలాగా ఉంటుందనమాట. ఇదొక యూజ్. అండ్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు లేదంటే ఉంది. ఇంతకుముందు ఒక 10 కంట్రీస్ వరకు ఉంది. దాంట్లో ఆస్ట్రేలియా ఉంది, ఫ్రాన్స్ ఉంది, భూటాన్ ఉంది, నేపాల్ ఉంది, ఒమన్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, అలాగే మీకు సింగపూర్ ఉంది, శ్రీలంక ఉంది, యూఏఈ ఉంది. ఇలాంటి నియర్ బై కంట్రీస్‌లో చాలా కంట్రీస్‌లో ఉంది. అండ్ దీన్ని ఎక్స్టెండ్ ఇప్పుడు చేస్తున్నారనమాట. అండ్ ఇంకా చాలా కంట్రీస్‌లో నెక్స్ట్ ఇయర్‌లో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు డైరెక్ట్‌గా గూగుల్ పేలో నుంచి డబ్బులు పే చేసుకోవచ్చు. ఏదైనా కొన్నా గానీ, తిన్నా గానీ. ఇక ఈరోజు యాప్ అప్డేట్‌లో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. డీల్స్ అయితే కొంచెం యాక్టివ్‌గా ఉండాలి. సేల్స్ అయితే ఇంకా ఉన్నాయి కాబట్టి. సో ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్‌లో డిస్క్రిప్షన్‌లో ఇక్కడ క్యూఆర్ కోడ్‌లో కూడా ఉంటుంది. ఫాలో అవ్వండి, లూట్ చేయండి, పండగ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. ఒక్క లైక్, ఒక షేర్ ప్లీజ్. ఇదొక రిక్వెస్ట్.